What he said, he will fulfill it. ఆయన చెప్పిన దానిని ఆయన చేస్తారు. What he planned, what he purposed, he will fulfill it. ఆయన ప్రణాళిక చేసిన దాన్ని, ఉద్దేశించిన దాన్ని ఆయన చేస్తారు. What he has begun, he will fulfill it. ఆయన ప్రారంభించిన దాన్ని ఆయన సంపూర్తి చేస్తారు. Without fulfilling his work, he never rests. ఆయన కార్యమును సఫలము చేయకుండా ఆయన విశ్రాంతి తీసుకోరు. He accomplish what he pleases. ఏదైతే ఆయన ఇష్టపడతారో దాన్ని ఆయన సఫలము చేస్తారు. What he has promised, he will fulfill it. ఏదైతే వాగ్దానం చేస్తారో దాన్ని కూడా ఆయన సఫలం చేస్తారు. See, now psalmist, he was praying in Psalm 57 verse 2. కీర్తన 57:2లో కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. So he knew, my God, he fulfills all things in my life. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. So he says here, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, I will cry out to God most high, to God who performs all things for me. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. Your friend may ask, who is your God? ఒకవేళ నీ స్నేహితుడు అడగవచ్చు, నీ దేవుడు ఎవరు అని. What's special in him? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? You can say this. నీవు దీన్ని చెప్పవచ్చు, He is my God, ఆయన నా దేవుడు, who perform all things for me. నా కొరకు అన్ని కార్యములు సఫలము చేయువారు. That is Psalm 57 verse 2. అది కీర్తన 57:2. When we cry unto that God, మనము అటువంటి దేవునికి మొర్ర పెట్టినప్పుడు he will do all things in our life. మన జీవితంలో అన్ని కార్యములు ఆయన చేస్తారు. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Amen. ఆమేన్.